మనం అందరం రాత్రి పగలు కష్టపడతాం దేనికోసం? సక్సెస్ కోసం. కానీ ఆ సక్సెస్ రాకపోతే, మనం అనుకున్నది జరగకపోతే అక్కడే మన అసలైన పతనం మొదలవుతుంది. భగవద్గీత 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి మాత్రమే కాదు, ఈ మోడర్న్ వరల్డ్ లో ఒత్తిడిలో బ్రతుకుతున్న మనందరికీ ఒక సక్సెస్ ఫార్ములా ఇచ్చారు. అదేంటో తెలుసా? కర్మ చేయడం నీ బాధ్యత, కానీ ఫలితం నీ ఆధీనం కాదు. ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటే మీ లైఫ్ లో ఇక ఫెయిల్యూర్ మిమ్మల్ని ఆపలేదు. ఇక్కడ కృష్ణుడు ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు. మన పతనం ఎలా మొదలవుతుందో తెలుసా? ఒక వస్తువు మీద మనం పెంచుకునే అటాచ్మెంట్ నుండి. కాబట్టి మీ ఎమోషన్స్ కి మీరు మాస్టర్ అవ్వాలి, మీ మైండ్ కి మీరు సర్వెంట్ అవ్వకూడదు. రణరంగం మధ్యలో నిలబడిన ఒక వీరుడు, గెలుపు కోసం సిద్ధమైన ఒక గొప్ప యోధుడు, కానీ ఒక్క నిమిషంలో అతని మనసు పూర్తిగా ముక్కలైంది. మన జీవితంలో కూడా అంతే. మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకుంటాం, కానీ ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాం. ఇది కేవలం ఒక యుద్ధ కథ కాదు, మన జీవితాన్నే మార్చేసే అల్టిమేట్ నాలెడ్జ్. మహాభారతంలో అత్యంత కీలకమైన ఘటన కురుక్షేత్ర రణరంగం. ఒకవైపు తన బంధువులు, గురువులు, స్నేహితులు, యుద్ధం మొదలవడానికి సిద్ధంగా ఉంది. కానీ అర్జునుడు ఒక్కసారిగా బలహీనుడైపోయాడు. అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు, కృష్ణ, నేను యుద్ధం చేయలేను. నా వాళ్ళను నేను చంపుకోవడం ధర్మమేనా? చేతులు వణుకుతున్నాయి, మనసు అయోమయంలో ఉంది, గుండె బరువెక్కిపోయింది. ఇదే నా పరిస్థితి. జీవితంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం కూడా అర్జునుడిలాగే కన్ఫ్యూజ్ అవుతాం. సరిగ్గా అప్పుడే కృష్ణ పరమాత్మ చిరునవ్వుతో మాట్లాడటం మొదలు పెట్టారు. అర్జున, ఈ అయోమయానికి కారణం నీ అజ్ఞానం. నువ్వు ఎవరినైతే చూస్తున్నావో వారు కేవలం శరీరాలు మాత్రమే, కానీ అసలు నిజం ఏంటో తెలుసా? కృష్ణుడు ఇలా చెప్పారు, ఆత్మకు చావు లేదు, అది శాశ్వతమైనది. మనం బట్టలు ఎలా అయితే మారుస్తామో ఆత్మ కూడా ఈ శరీరాన్ని అలాగే మారుస్తుంది. అంటే మన శరీరం తాత్కాలికం, కానీ ఆత్మ శాశ్వతం. మరణం అనేది అంతం కాదు, అది కేవలం ఒక మార్పు మాత్రమే. మీరు ఎప్పుడైనా దేన్నైనా కోల్పోయారా? ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, ఒక జాబ్ లేదా మనీ. గుర్తుంచుకోండి, మన జీవితంలో ఏది నిజంగా పోదు, అదంతా రూపాంతరం చెందుతుంది అంతే. అది కేవలం ఒక మార్పు మాత్రమే. ఇదే కృష్ణుడు అర్జునుడికి నేర్పిన మొదటి పాఠం. తర్వాత కృష్ణుడు ఒక అద్భుతమైన విషయం చెప్పారు, నీ ధర్మాన్ని నిర్వహించడం నీ బాధ్యత. అర్జునుడికి యుద్ధం చేయడం ధర్మం. మన జీవితంలో కూడా మనం పాటించాల్సిన ధర్మం ఒకటి ఉంటుంది. స్టూడెంట్ కి చదువు, లీడర్ కి బాధ్యత, మనిషికి నిజాయితీ. సమస్యల నుండి పారిపోవడం పరిష్కారం కాదు. కృష్ణుడు ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్ ఇదే, కర్మణ్యే వాధికారస్తే మా ఫలైక కదాచన. అంటే నీకు పని చేసే అధికారం మాత్రమే ఉంది, ఫలితం మీద లేదు. సింపుల్ గా చెప్పాలంటే పని చేయి, కానీ ఫలితం మీద అతిగా ఆశ పెట్టుకోకు. మన అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఓవర్ థింకింగ్. కృష్ణుడు చెప్పారు, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరో తెలుసా? ఎవరైతే సక్సెస్ లో పొంగిపోరో, ఫెయిల్యూర్ లో కృంగిపోరో వారే అసలైన విజేత. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్ అయినా, బిజినెస్ లో లాస్ అయిన వ్యక్తి అయినా ఎందుకు బ్రేక్ డౌన్ అవుతారు? ఎందుకంటే రిజల్ట్ మీద వాళ్ళకి ఉన్న అతివ్యాప్తి. కానీ కృష్ణ ఫిలాసఫీ ఏంటంటే, ప్రాసెస్ ని ప్రేమించు, రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తూ, కోరికలు అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఉండేవారే స్థితప్రజ్ఞులు. అర్జునుడికి మెల్లగా క్లారిటీ వస్తుంది. భయం నుండి భరోసా వైపు, బలహీనత నుండి బలం వైపు అడుగులు వేస్తున్నాడు. మన జీవితంలో కూడా ఇదే జరగాలి. కన్ఫ్యూజన్, క్లారిటీ, ఫియర్, యాక్షన్. జీవితంలో సమస్యలు వస్తాయి, అనుమానాలు వస్తాయి, కానీ సమాధానం బయట లేదు, మన లోపలే ఉంది. కృష్ణయ్య చెప్పిన సందేశం ఒకటే, నీ పనిని ఏకాగ్రతతో చేయి, మిగతాది వదిలేయి. అప్పుడే మన జీవితంలో శాంతి, విజయం రెండూ లభిస్తాయి. ఈ సందేశం మీ మనసుకు తాకితే మీ జీవితంలో అప్లై చేయండి. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ కోసం మన హరి డివైన్ పాత్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ధన్యవాదాలు.